హల్లెలూయా. మరి కర్ణాటక భాషం గారి నిమిత్తమే, ఆ యొక్క కుటుంబం నిమిత్తమే జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు, ఆ యొక్క పరిస్థితులన్నిటి కొరకే ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ యొక్క ప్రార్థనకు మేము ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటున్నాం. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, మీ ప్రార్థన లేనిదే మేము ఇక్కడ నిలవబడలే. మీరు మా కొరకు మా యొక్క సంతోషంలో మీరు పాలు పంచుకోవడానికి మీరెంతగానో మాకు సహాయకులుగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మేము చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చే వారం ఆయన వస్తారు కనుక మీరేం చేయాలి? ఆయన వచ్చారు కదా, మేము అవసరం లేదనుకోవద్దు. ఆయన చూడడానికి, అలాగే దేవుని ఆరాధించడానికి మరి త్వరితంగా రావాలి. మరి మీరు లేట్గా వస్తే ఆయన ఏమంటాడో నాకు తెలీదు. వచ్చిన తర్వాత ఆయన అడగాలి. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనంలోకి మనం వెళ్దాం. చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, 1వ వచనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును. మనుషులంటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. యొక్క లేఖనం మనకు సుపరిచితమైనది. అనేక మార్లు ఈ యొక్క లేఖనం నుంచి మనం విని ఉన్నాం. అయితే ఈ యొక్క లేఖనం వినటే కాదు, కానీ దీనిలో ఉన్నటువంటి సర్వసత్యమును, ఆ యొక్క లోతైనటువంటి అనుభవాలను మనం తెలుసుకొని దానిని మన యొక్క జీవితంలో అన్వయించుకున్నప్పుడే, అది మన యొక్క జీవితంలో జరిపించుకున్నప్పుడే మనం ఆశీర్వాదాన్ని చూస్తాం తప్ప ఎన్నిసార్లు యొక్క లేఖనం నుంచి మనం విన్ని విడిచిపెట్టినంత మాత్రాన ఏమి కోసం కూడా మనం ఏం చేయలేమండి, ఫలింపు చెందలేము. ఇక్కడ ఇదే లేఖనంలో కింద అంటాడు కదా, ఎవరు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? నా యొక్క మాటలు మీ యందు నిలిచి ఉండాలి అని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు మనకు ఏది ఇష్టమో అది దేవుడు ఏం చేస్తాడు? జరిగించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అది మనకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉంటున్నాడని లేఖనంలో మనం సెలవిస్తుంది. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి ఆ యొక్క టాపిక్ అంశం ఏంటంటే, స్థిరమైనటువంటి జీవితంలో, లేకపోతే నిలకడగలిగినటువంటి జీవితము మనకు కలిగి ఉంటే మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ లేఖనాల్లో మనము చూడవచ్చు. ఏ యొక్క జీవితానికి ఆశీర్వాదం ఉంటుందండి? ఏ యొక్క జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది? ఇష్టానుసారంగా, లేకపోతే నిలకడ లేని జీవితానికి ఆశీర్వాదం ఉంటుందని దేవుడు ఇక్కడ సెలవేయడం లేదు. కానీ నిలకడ కలిగినటువంటి జీవితము, స్థిరము కలిగినటువంటి జీవితము, స్థిరమైనటువంటి విశ్వాసం కావచ్చు, స్థిరమైనటువంటి వాక్యానుసారము కావచ్చు, స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితము కావచ్చు, ఏదైనా కానీ ఆత్మీయ
జీవితంలో స్థిరత్వము అన్నది లేకపోతే మనము ఏమి చేయలేమండి, ఫలించలేము. ఏం చేయలేమంటే అండి, ఫలించలేము. ఇక్కడ అంటున్నాడు కదా, మనం చదువుకున్నటువంటి లేఖనంలో 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ఏమంటున్నాడండి, నాకు వేరుగా ఉండి ద్రాక్షవల్లి ఆయన అంటున్నాడు, తీగలు మనమై ఉంటూ ఉండగా మనము ఆయన యందు ఎలా ఉండాలంటే అండి, ఎలా ఉండాలి, నిలిచి ఉండాలి అని లేఖనంలో మనకు సెలవు. నిలిచి ఉండాలన్నాడా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా, అంటించబడితే సరిపోతుందా, అంటు కట్టబడితే ఫలిస్తామండి? అంటించబడితే అది ఏం చేయదు, ఫలించదు. కానీ అంటు కట్టబడితే అది ఏం చేస్తుంది, ఫలిస్తుంది. అంటించడం అంటే ఇలా మామూలుగా దానికి తగిలించడము, అది అంటించడం అంటుంది. అయితే దానికి వేయవలసినటువంటి ఆ టేపు కానివ్వండి, లేకపోతే దానిని స్థిరముగా ఉండేలాగా దానిని కడతారు. దానిని ఏం చేస్తారు, అంటు కట్టబడడానికి దానిలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి తీగని కానివ్వండి, కొమ్మని కానీ తీసుకువచ్చి ఈ యొక్క చెట్టుకు ఏం చేస్తారు, కలిపి దానిని కట్టి కొన్ని దినాలు ఉంచినప్పుడు అది ఏం చేస్తుంది, దానిలో నుంచి సారమును లాగుకొని, ఆ యొక్క స్థితిని లాగుకొని, వేరులో నుంచి బలాన్ని లాక్కుని ఏదైతే బయట నుంచి తీసుకువచ్చి అంటుకట్టి ఉన్నారో ఆ యొక్క తీగ లేకపోతే కొమ్మ ఏం చేస్తూ ఉంటుంది, ఫలించడం ప్రారంభించబడుతుంది. అంతేగాని ప్రతిరోజు వచ్చి ఒక గంటకోసారి వచ్చి ఆ కొమ్మని తీసుకొచ్చి చెట్టుకు ముట్టించి మళ్ళీ తీసి పక్కన పడేస్తే అది ఏమాత్రం కూడా ఏం చేయదండి, ఫలించదు. సరికదా, ఎండిపోయేటటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనబడుతున్నాయి. అలాగే ఆత్మీయ జీవితము కూడా మనము ఫలించాలి అంటే, అభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలండి, దేవునికి అడ్డుకట్టబడి ఉండాలి, దేవునిలో మనము నిలిచి ఉండాలని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. ఆయన యందు నిలిచి ఉంటే మాత్రమే, ఆయన యందు స్థిరముగా నిలిచి ఉంటే మాత్రమే మనం ఏం చేస్తామండి, ఫలింపు చూస్తామే తప్ప ఆయనలో నుంచి వేరుగా ఉండి, ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేమని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. ఒక ప్రదేశాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను, చూడండి. దాని గురించి ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట, లేకపోతే దేవుడు చెప్పినటువంటి ఒక మాటను అక్కడ మనకు సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం నేను చదవండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను, అదెన్నడును చెరలోనికి పోయినది కాదు. అందుచేత అది దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను, వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టుదురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రదేశం గురించి మనం చదువుకున్నాం. ఈ యొక్క ప్రదేశం పేరు ఏంటండి, ఏ ప్రదేశం ఇది? మోయాబు గురించి ఇంకొక చోట కూడా మనం చదువుకున్నాం. ఏ గ్రంథంలో మనం చదువుకుంటామండి అంటే చాలా చోట్ల ఉంది, కానీ మనకు సుపరిచితమైనటువంటి లేఖనం ఎక్కడ కనబడుతుంది మోయాబు దేశం? ఎక్కడ కనబడుతుందండి అంటే అక్కడ జరిగినటువంటి ఘటన, ఒక ఆమె తిరిగి వచ్చినటువంటి ఊరు విడిచి వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. ఏ ఊరు అది? ఎవరది? అయ్యోమి కదా, రూతు గారి అత ఎక్కడ తిరిగి వచ్చింది? ఎక్కడ తిరిగి వచ్చిందండి? మోయాబు నుండి
బెత్లెహేమునకు తిరిగి వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మోయాబు గురించి ఇక్కడ లేఖనాలు మనకు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఇక్కడ మనము చదువుకున్నాం. ఏం సెలవిస్తుందంటే అండి, అది నెమ్మది కలిగి ఉందండి. ఎప్పటి నుంచి కలిగిందంటే నెమ్మది బాల్య దినము నుంచి లేకపోతే అది పుట్టిన, లేకపోతే ఒక దేశముగా దాని గురించి మాట్లాడుకుంటే, అంటే మోయాబీలు నివసించేటటువంటి దేశము మోయాబు దేశముగా పిలువబడుతుంది. కాబట్టి ఒక దేశము గురించి దేశముగా దాన్ని మాట్లాడుకుంటే అది సృష్టింపబడిన దినము నుంచి, లేకపోతే ఆ యొక్క అందులో నివసించేటటువంటి మోయాబీలు వారి యొక్క బాల్యము నుంచి కూడా వారు ఏం చేస్తున్నారండి, వారు ఏమనుభవిస్తున్నారు? ఇక్కడ చదివాం కదా, మోయాబు తన బాల్యము నుండి అది ఏం చేస్తుంది? నెమ్మదిగా నుండెను. అయితే అది ఏం చేసిందండి? నెమ్మది దానికి ఉంది, సంతోషము దానిలో ఉంది, సమృద్ధి దానిలో ఉంటుంది, సమస్త విధములైనటువంటి ఆశీర్వాదము అందులో ఉంటుంది. అయితే ఆ యొక్క సమాధానానికి గల కారణం ఏంటి? ఆ యొక్క సంతోషానికి గల కారణం ఏంటి? ఆ యొక్క నెమ్మది ఆ యొక్క ప్రాంతానికి, ప్రదేశానికి గల ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ దాని కింద లైన్లో చెప్తున్నాడు చూడండి, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను, అదెన్నడును చెరలోనికి పోయినది కాదు, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్న మోయాబుకి బాల్య దినం నుంచి ఏముందంటే అండి, నెమ్మది కలిగి ఉంటుంది. ఆ తర్వాత అది సువాసన కలిగి ఉన్నది, సారము కలిగి ఉన్నది, ఫలించేటటువంటి తత్వాన్ని అది కలిగి ఉన్నదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే దాని అంతటికీ గల కారణం ఏంటంటే, అది ఏం చేయబడడం లేదు, ఈ కుండలో నుంచి ఆ కుండలోకి ఏం చేయడం లేదు, మార్పు చెందడం లేదు. దాని యొక్క స్థితిని అది కాపాడుకున్నంత కాలము కూడా అది ఏం చేసిందంటండి, అది నెమ్మది కలిగి ఉంది, సారము కలిగి ఉంది, సువాసన అది కలిగి ఉన్నదని ఇక్కడ వ్రాస్తూనే ఆ యొక్క కింద మాటలో దానికి కలుగుచున్నటువంటి దుస్థితిని కూడా ఇక్కడ ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. చదవండి 12వ వచనం నుంచి. యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను, వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన ఏమంటున్నాడండి, మోయాబు యొక్క దుస్థితి ఎలా మారిపోతుంది? నెమ్మది కలిగినటువంటి పరిస్థితి నుంచి అసమాధానంలోకి అది ఏం చేయబడుతుంది? నెట్టివేయబడుతుంది. ఒక్కనొక దినములో అది దేనిలోకి పోలేదంటే చెరసాలలోకి పోలేదు, చెరలోనికి పోలేదు, దాస్యత్వం అనేది దానికి తెలియదు. ఏ యొక్క శత్రు రాజుకి కూడా ఆ యొక్క మోయాబు దేశం ఏం చేయబడలేదు, అప్పగించబడలేదు. ఎందుకంటే అది కుండలో నుండి కుండలోకి ఏం చేయడం లేదు, అది మార్చబడడం లేదు. ఎక్కడైతే దేనిలో అయితే దేవుడు దాన్ని పెట్టి ఉన్నాడో, ఎక్కడైతే ఏ యొక్క స్థానంలో అయితే దాన్ని ఉంచి ఉన్నాడో ఆ యొక్క స్థానాన్ని కాపాడుకుంటుంది కనుక అది బాల్యము నుంచి నెమ్మది అది ఏం చేస్తుంది, పొందుతుంది. సారము అనేది వెదజల్లగలుగుతుంది, ఫలభరితమైనటువంటి జీవితాన్ని అది కలిగి ఉంటుంది. అయితే కిందకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు, అది కుండలో ఉన్నంత సేపు కూడా బాగానే ఉంది కాబట్టి ఆ యొక్క కుండలో నుంచి కుమ్మరించు వాడిని నేనేం చేస్తాను, దాని యొద్దకు పంపుతాను. అంటే దానికి ఉన్నటువంటి స్థితిగతులంతా, అంటే అది కలిగి ఉన్నటువంటి నెమ్మదే కావచ్చు, అది కలిగి ఉన్నటువంటి సువాసనే కావచ్చు, అది కలిగి ఉన్నటువంటి సారమే కావచ్చు, ప్రతిదీ కూడా దానిలో నుండి తీసివేయబడబోచున్నదని ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారండి, ఒక ప్రవచనం అయితే ఇర్మియా గారి ద్వారా ఆ యొక్క మాటలు సెలవిస్తున్నారు. అయితే ఇటువంటి నెమ్మది కలిగినటువంటి ఆ యొక్క మోయాబు దేశానికి ఎందుకు ఇంత దుస్థితి కలిగిందో లేఖనాలు పరిశీలించినప్పుడు మనకు తెలియపరుస్తుంది. ఒక మాట సెలవు చూపిస్తాం చూడండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి.
చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జకర్యా గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు. ఈ దేని మీద దేవుని ఉగ్రత పడుతుందంటండి? నిమ్మలముగా ఉన్నటువంటి నిమ్మలముగా ఉన్నటువంటి అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారి సహాయులేని. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుందంటే నిమ్మలముగా ఉన్నటువంటి అన్యజనుల మీద అది ఏం చేయబడుతుంది? కుమ్మరించబడుతుందంటే. ఎందుకు నిమ్మలముగా ఉన్నారు అంటే వారు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కూడా మాకేమీ పట్టదు అన్నట్టుగా వారు ఏం చేస్తున్నారు? ఇంకా ఆలోచన వారు ఏం చేయడం లేదు, చూడడం లేదు. దేవుని వైపుకు తిరగాలన్నటువంటి మనస్సు వారికి లేదు. ఎలాగ జీవిస్తున్నాం కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క లోకంలో మనము పోవలసిందే అని తెలిసి ఉండి కూడా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము మనము చేరాలి కనుక దానికి తగినట్టుగా మనం సిద్ధపడదామన్న ఆలోచన అన్యజనులకి ఏం లేదంటే వారు ఆలోచించడం లేదు కనుక వారు ఏం చేస్తున్నారు? నిమ్మలముగా ఉంటున్నారు. ఏది ఎలాగపోయినా దేవుని యొక్క లేఖనము ఎంతగా దర్శించినా కానీ దానిని ఆలోచించకుండా వారు ఏం చేస్తున్నారు? వ్యర్థముగా వారి యొక్క జీవితాన్ని వారు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాలయాపనగా వారి యొక్క జీవితాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? బహుగా విస్తరిస్తుందని ఇక లేఖనంలో మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇక కింద మాటలు అంటున్నాడు కదా, చాలండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నిమ్మలముగా ఉన్నటువంటి అన్యజనుల మీద దేవుడు ఏం చేస్తున్నాడు? వారి యొక్క తన యొక్క ఉగ్రతను కృమ్మరిస్తూ ఉన్నాడు, కోపించుచూ ఉన్నాడు. బహుగా ఆయన ఏం చేస్తున్నాడండి? కోపించుచున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడంట, వీరు తెలియకుండా ఏం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు కనుక కొంచెము కోపగించి కొంచెము శిక్షించి మరలా వారిని ఏం చేస్తాను నేను? ఆ కింద వచ్చిన చెప్పిన రీతిగా ఆయన ఎలాంటి వాడు అంటే వాత్సల్యత కలిగిన వాడు కనుక కొంచెము మాత్రమే వారి మీద శిక్షను నేను పంపుదామని దేవుడు అనుకుంటూ ఉంటే ఈ యొక్క అన్యజనులు దేవుణ్ణి, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారనే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఉండి కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగి దాని యొక్క ప్రకారం నడవని వారు మనము కూడా ఎలా పిలువబడుతున్నామండి? అన్యజనులమే తప్ప దేవునికి వారసులము కాదు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తే ఆయన యొక్క మాటను మన యందు నిలిచి ఉన్నప్పుడే మనం ఏమవుతున్నామండి? ఆయన వారం అవుతున్నాం తప్ప ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు ఏం చేయడం లేదు, మనము దేవుని వారం అవడం లేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నేను ఏం చేస్తానంటున్నాడు? ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలన తాత్పర్యముతో వారు నాకు సహాయాలు అవుతున్నారు. దేనికి సహాయాలు అవుతున్నారంటే కీడు ఇంకా వారి మీదకి ఇంకా కీడు వచ్చులాగిన, ఇంకా వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత అధికమవులాగిన, దేవుని యొక్క కోపము వారి మీద ఇంకా రగులుకొనలాగిన దేవునికి వీరు ఏం చేస్తున్నారండి? కీడుకే సహాయాలు అవుతున్నారు. ఇంకా దేవుని యొక్క ఉగ్రతకి వీరు సహాయాలు అవుతున్నారు తప్ప ఆయన శిక్షించుచున్నప్పుడు ఆయన వైపుకి తిరిగి వారి మీద ఉన్నటువంటి ఉగ్రతను ఆయన వారు ఏం చేసుకోవడం లేదనుకుంటున్నారండి? తగ్గించుకోవడం లేదని వారు ఆలోచించుచున్నారు. మోయాబు యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. యెషయా గ్రంథంలో రాయబడింది, వారు గర్విష్ఠులుగా ఉంటూ ఉన్నారని లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలా ఉంటున్నారంటే గర్విష్ఠుల గర్వం అనేది వారిలో వచ్చేసి ఉన్నదని, అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మీద ఏం కురిపిస్తున్నారంటే వారి నింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి మీదకి కృమ్మరించు వారిని నేను పంపించదనని ఆ యొక్క లేఖనంలో మనం ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనంలో మనము చదువుకుని నాకు ఎందుచేతనంటే గర్వము మోయాబీల్లో వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు బాల్యం నుంచి వారు దేవుని యొక్క నెమ్మదిని పొందుతున్నారు, లేకపోతే నెమ్మది వారు కలిగి ఉన్నారు, సువాసన వారు కలిగి ఉన్నారు. ఎవరు ఆ యొక్క మోయాబు దేశాన్ని చూసినా కానీ ఎంతో సుందరముగా అది కనబడుచుండేది, సువాసన వెదజల్లి ఆకర్షణీయముగా అది ఉంటూ ఉండే
ఉండేసరికి అదేమనుకుంది, ఇంకా నాకు దేవుని యొక్క సహాయం నాకు అవసరం లేదనుకుని దేవుని మీద అది ఏం చేసింది, గర్వపడడం ప్రారంభించింది. గర్వము దానిలో ఏం చేసింది, రావటం మొదలు పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడండి, దాని మీదకు ఉగ్రతను ఆయన పంపించాలని, లేకపోతే దాని మీద అది నింపబడినటువంటి ఆయన ఆశీర్వాదాలు దానిలో నుంచి తీసివేయడానికి దేవుడు సిద్ధపడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడు అనుగ్రహించేటటువంటి నూతన ఆశీర్వాదాలు తర్వాత పొందుకోవడానికి ఆలోచించాలి, కానీ ముందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు కాపాడుకున్నట్టులో మనం ఏం చేయాలండి, శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి, దేవుడు నూతనమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో చేస్తాడన్నది వాస్తవమే. నూతనమైనటువంటి క్రియలు ఆయన చేయడానికి, గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఆయన సమర్థుడే. అయితే ఈ లోపు మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేసుకోవాలండి, కాపాడుకోవాలి. అలాగూ కాపాడుకున్న వారికి నమ్మకస్తులని దేవుడి పేరు పెట్టి ఇంకా అధికమైనటువంటి బాధ్యతలు వారికి ఏం చేస్తుంటాడు, దేవుడు అప్పగిస్తాడు. తప్ప దేవుడిచ్చినవన్నీ పోగొట్టుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉంటే మాత్రం మనం ఏం చేయలేమంటండి, దేవుని యొక్క ఉన్నత స్థానాలను మనం, లేకపోతే దేవుడు మన యొక్క జీవితంలో ఏదైతే ఉన్నత స్థానాన్ని ఉద్దేశించున్నాడో ఆ యొక్క స్థానాలు మనం ఏం చేసుకోలేము, చేరుకోలేమని లేఖనం సెలవిస్తుంది. అయితే మనము ఆశీర్వదింపబడాలి అంటే మన యొక్క సువాసన, లేకపోతే మన యొక్క సారము నిత్యము అలాగే నిలవబడాలి అంటే, ఫలభరితముగా మన యొక్క జీవితము ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, ఈ యొక్క మోయాబు ఎప్పటి వరకు నెమ్మదిగా ఉన్నది, ఎప్పటి వరకు నెమ్మదిగా ఉందండి, బాల్యదినముల నుంచి దాని యొక్క కొండ స్థిరముగా ఉన్నప్పుడు, అది దేవుడు పెట్టినటువంటి స్థానంలో స్థిరముగా ఉన్నంత కాలము కూడా ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క మోయాబు దేశాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆ యొక్క సంతోషం మోయాబు జీవితం నుంచి విడిచి వెళ్ళలేదు. ఎప్పుడైతే వీరిలో గర్వం అనేది వచ్చేసిందో దేవుడు ఏం చేస్తున్నాడని, దాని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా తొలగిస్తానని ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. కొండలు మారడం అంటే ఏంటండి, కొండలు మారడం అంటే ఏంటి, కొండలు మారడం అంటే ఏంటి చెప్పాలి. మన యొక్క హృదయాన్ని మారడం. ఈ యొక్క దినాల్లో కొండలు మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయండి, ద్రాక్షారసాన్ని అంతా ఇక్కడ నింపుకోవడం, దాన్ని తీసుకువెళ్ళి మరి యొక్క సంఘాల్లో కుమ్మరించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టు బలముగా నిలబడాలంటే దానికి కావాల్సింది ఏంటండి, ఒక చెట్టు బలముగా నిలబడాలి. ఎంత గాలి తుఫాన్లు వేసినా, ఎంత పెద్ద సుడిగాలి దానికి తాకినా కానీ నిలవబడాలంటే దానికి ఏం కావాలి, ఏంటి దానికి బలం, దాని యొక్క వేరులు దానికి బలం. అది ఆ యొక్క వేరులు ఎంత లోతుగా వెళితే అంత బలము చెట్టుకుంటుంది. ఎంత లోతుగా వెళితే, ఎంత పెద్ద ఆ యొక్క సుడిగాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా కానీ ఆ యొక్క చెట్టు ఏం చేయబడదు, పడిపోదు. అయితే అది వెంటనే పడిపోయిందంటే, చిన్నగాలికే అది చతికిలబడిందంటే అర్థం ఏంటి, దాని యొక్క వేర్లు ఏం చేయలేదు, లోనికి వెళ్ళలేదు. ఒక చెట్టు గట్టిగా నిలబడాలి అన్నా, ఒక చెట్టు సారాన్ని వెదజల్లుతూ ఉండాలన్నా, సువాసనను వెదజల్లుతూ ఉండాలన్నా, అది ఫలించాలన్నా కానీ దాని యొక్క వేరుల మీద అది ఏం చేయబడుతుందండి, ఆధారపడుతుంది. ఆ యొక్క వేరులు లోతుగా వెళ్ళాలి అంటే ఆ యొక్క చెట్టుకు కావాల్సింది ఏంటి, ఆ చెట్టుకు కావాల్సింది ఏంటండి, స్థిరత్వమా, కదిలే తత్వమా? ఏం కావాలండి, స్థిరముగా ఒక చోట ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, దాని యొక్క వేర్లు లోపలికి ఏం చేస్తూ ఉంటాయి, తన్నుకుంటూ ఉంటాయి. కానీ గంటకో ప్లేస్ మారుస్తూ ఉంటే దాని యొక్క ఆ వేర్లు కిందకు వెళ్తాయండి, ఖచ్చితంగా వెళ్ళవు. చిన్న చిన్న గాలిలో వచ్చినప్పుడే అది ఏం చేస్తుంది, వెంటనే పడిపోతుంది. కాబట్టి మనం ఒక సన్నిధిలో, దేవుడు మనల్ని నడిపించినటువంటి సన్నిధిలో మనము ఏం చేయాలి, స్థిరలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క వేర్లు ఏం చేస్తున్నాయి, కిందకు వెళుతున్నాయి. దాని ద్వారా చెట్టు ఏం చేస్తుంది,
ఏం చేస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. దేని ద్వారా ఇస్తుంది? ఒక ఫలభరితంగా చెట్టు ఉండాలన్న దానికి కారణం ఏంటని చెప్పుకున్నాం. ఖచ్చితంగా వేరులు బలంగా ఉండి దాని యొక్క సారాన్ని, ఆ భూమి యొక్క సారాన్ని లాగుకునేంత బలముగా వేర్లు ఉంటే ఆ యొక్క సారాన్ని లాక్కుని ఆ యొక్క బలాన్ని దేనికి ఇస్తుంది? చెట్టుకు ఇచ్చే ఆ యొక్క చెట్టు ఫలభరితంగా మారుతుంది. అలాగే ఒక ఆత్మీయ జీవితము సువాసన భరితంగా ఫలభరితంగా ఉండాలి అంటే ఎక్కడ నాటబడ్డామో అక్కడే ఏం చేయాలండి? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ అక్కడ నిలబడినప్పుడే సరిగా మనం ఏం చేయబడతాము? తయారవుతాము. సరిగా మనము బలవంతులు అవుతామే తప్ప గంటకు ఒక ప్లేస్ మారుస్తుంటే, గంటకు కాలానికి ఒక సంఘాన్ని మారుస్తుంటే, సమయానికి ఒక పాస్టర్ దగ్గరకు వెళుతుంటే మనం ఏం చేయలేమండి? మన యొక్క ఆశీర్వాదాన్ని, మన యొక్క వేర్లు ఏం చేయబడవు? బలముగా ఉండలేవు. మనకు ఉన్నటువంటి ఫలాలు కూడా రుచిగా ఉండాలి అన్న దేనికి సంబంధించింది? వేరుకు సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంఘము నుంచి వేరే సంఘానికి వెళ్ళిన వెంటనే దానిలో ఉన్నటువంటి సారము కొద్దిగా కొద్ది అంటే స్థలము మారిన వెంటనే సారము కూడా ఏం చేస్తుంది? తగ్గుతూనే ఉంటుంది తప్ప దానిలో ఏముండదు? బలం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మోయాబు కూడా కొండలో నుంచి కుండలోకి మారనంత కాలం కూడా దాని స్థితి ఏమైందండి? నెమ్మది కలిగినటువంటి స్థితి. అది దాని యొక్క స్థితి సారము వెదజల్లేదంటే, సారము కలిగి ఉన్నదంటే ఫలించేటటువంటి తత్వాన్ని అది ఏం చేసింది? కలిగి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అలాగూ దేవుని పక్షముగా మనము ఎప్పుడైతే నిలవబడతామో అప్పుడు మన యొక్క జీవితంలో ఏం చేస్తామండి? మనము ఆశీర్వాదాలు చూస్తుంటాం. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తను మనం ధ్యానించినప్పుడు అక్కడ తెలియపరుచున్నటువంటి ఆ యొక్క కార్యాలు ఏంటండి? ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వారి యందు ఏం చేస్తాను? నిలిచి ఉన్నా అంటే మన దేవుడు ఎప్పుడు కూడా మన యందు నిలిచి ఉండడానికి, మనం ఫలభరితంగా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధంగా ఉంటున్నాడు. అయితే తేడా ఎక్కడ వస్తుందంటే మనము ఆయనలో ఏం చేయడం లేదు, నిలవబడడం లేదు. కనుకనే మనం ఏం చేయడం లేదండి? ఆశీర్వాదాలు లేకపోతే నెమ్మదిని మన యొక్క జీవితంలో మనము అనుభవించలేకపోతున్నామని లేఖనం సెలవిస్తుంది. ఈ యొక్క లేఖనాన్ని గమనించినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క యోబు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు తన యొక్క భార్య కూడా అంటుంది, ఏముందండి యోబు గారిని? ఇంకనూ నీ యొక్క యథార్థతను నీవు విడిచిపెట్టకుందువా? నీవు ఇప్పుడే దేవుని దూషించి ఏం కావాలి? మరణము కమ్మంటే ఎవరి పక్షాన్ని నిలబడ్డాడండి యోబు గారు? ఎవరి పక్షాన్ని నిలబడ్డారు? సాతాను చేత ప్రేరేపింపబడుచున్నటువంటి తన యొక్క భార్య పక్షంలో నిలబడలేదు. కానీ ఏది ఇచ్చినా కానీ దేవుని ద్వారానే నేను పొందుకోవాలని ఒక దృఢ నిశ్చయముగా ఆ యొక్క యథార్థతను కోల్పోకూడదని ఆయన అనుకుని దేవుని పక్షముగా నిలబడ్డాడు. కనుకనే ఈ రోజు ఆయన గురించి మనం చదువుకుంటున్నాం. ఆనాటి కాలంలో రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేయగలిగాడండి? చూడగలిగి ఉంటున్నాడు. వాస్తవానికి ఆయన తన యొక్క యథార్థతను నిలుపుకోకుండా విడిచిపెట్టిన వాడైతే ఈనాడు ఒక బైబిల్లో ఉన్న వారందరికంటే నమ్మకమైన వాడిగా, యథార్థవంతుడిగా యోబు మనకు కనబడుచున్నాడంటే గల కారణము పరిస్థితి ఎలాగో ఉన్నా కానీ దేవుని పక్షముగా ఆయన ఏం చేశాడండి? నిలవబడడానికి ఆయన ప్రయత్నించి ఉన్నాడు. కనుకనే ఆయన తన యొక్క జీవితంలో నష్టాన్ని చూసినా కానీ దానికి రెండంతలుగా ఆశీర్వాదాన్ని తన యొక్క జీవితంలో ఆయన పొందుకుని ఉంటున్నాడు. ఈ యొక్క శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా జీవితం పైన ఆశ పెట్టుకోలేదు. కానీ దానిని నడిపించేటటువంటి జీవనాధారుడైనటువంటి దేవుని పైన వారు ఏం చేస్తున్నారు? దృష్టి నిలిపి ఉన్నారు. కనుక శరీరం నాశనం అయిపోతున్నా పట్టించుకోలేదు. కానీ దేవుని పక్షముగా వారు ఏం చేస్తున్నారండి? నిలిచినట్టుగా మనము లేఖనంలో చూస్తున్నాం. కనుక స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారుతూ ఉన్నప్పుడు మనం ఎవరి పక్షంలో నిలుస్తున్నాం? ఎవరి యందు మనము నిలుచుతున్నాం? స్థితిగతులు మారుతూ ఉంటే మనలో ఫలించేటటువంటి తత్వము తగ్గిపోతూ ఉందంటే కొంచెంగా దేవునికి మనం ఏం చేస్తున్నామండి? దూరం అయిపోతున్నాం. మనలో ఆ యొక్క సారము, ఆ యొక్క సువాసన వెదజల్లలేకపోతున్నామంటే గల కారణము దేవునికి మనం ఏం చేస్తున్నామండి? దూరం అయిపోతున్నాం. లేఖనం సెలవిస్తుంది, దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల ఏం పొందుకుంటా ఉన్నాడండి? కీడును పొందుకుంటా ఉన్నాడా? లేకపోతే నష్టాన్ని నీవు చూస్తావని దేవుడు అనలేదు. దేవునితో మాత్రమే నీవు సహవాసము చేసిన ఎడల నీ జీవితంలో నీవు మేలు పొందేదామని క్లియర్గా దేవుని యొక్క లేఖనంలో మనము
చూస్తున్నాం. మరి ఎవరితో మన యొక్క సహవాసం ఉంటుంది, దేనిలో మనము మన యొక్క జీవితాల్లో అంటుకట్టుకుంటూ ఉన్నాం? దేవుల్లో అంటుకట్టబడుతున్నామా, లేకపోతే లోకములో అంటుకట్టబడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఆయనలో ఏం చేస్తారండి? వారిలో దేవుడు కూడా నిలిచి ఉండి ఏం చేస్తాడు? ఫలాన్ని ఇచ్చేటటువంటి స్థితిగతుల్లో వారిని దేవుడు నిలుపుతాడు. ఇందాక చదువుకున్నటువంటి ఆ యొక్క కీర్తన భాగం మనం చదువుకున్నాం కదండి. 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలండి. హల్లెలూయా. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారా? ఎవరు దేవుని యందలి ఆశీర్వాదం పొందుతారు? ఎవరు దేవుని ద్వారా ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారంటే, ఆయనలో నివసించేవాడు ఏం చేస్తాడు? అటువంటి స్థితిగతులు కలిగి ఉంటాడు. అయితే నివసించాలి అంటే మనలో ఉండవలసినటువంటి కార్యాలు ఏంటండి? యథార్థమైనటువంటి ప్రవర్తన మనము కలిగిన వారమైతే, హృదయపూర్వకంగా నిజము పలుకు వారమైతే మనం ఏం చేస్తున్నామండి? దేవునిలో మనము నిలుస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక రకంగా కూడా మనం ఆలోచించాలి. ఎలాగంటే, ఆయనలో నిలవబడకుండా యథార్థత అనేది మనకు కలగదు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడండి? యథార్థపరుడై ఉంటున్నాడు కనుక ఆయనలో నుండి మనము మొలవగలిగితే మనం ఎలా ఉంటామండి? యథార్థపరులుగా ఉంటాం. ఆయన నీతిమంతుడు కనుక అసత్యము ఆయనలో లేదు కనుక ఆయన సత్యవంతుడు కనుక ఆయనలో నుంచి మనము బయటకు వచ్చిన వారమైతే, ఆయనలో నుంచి మనం మొలిచిన వారమైతే మనలో ఏముంటదండి? సత్యమే ఉంటుంది కానీ అసత్యము మనలో నిలవబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. ఆయనలోనే సత్యం ఉంటుంది కనుక ఆయనలో ఎవరైతే నిలుస్తారో వారిలో ఏముంటుందండి? ఆ యొక్క సత్యానుసారమైనటువంటి, లేకపోతే యథార్థ ప్రవర్తన వారిలో ఉంటుంది. వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నిలవగలరు. వారు మాత్రమే వారి యొక్క జీవితంలో వారు ఏం చేస్తారండి? నెమ్మదిని వారు పొందుతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక మనం ఎలా ఉండాలండి? దేవుని యొక్క సన్నిధిలో స్థిరముగా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామండి? ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటామే. కానీ మనము కొండలు మారుతూ ఉంటే, లేకపోతే మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రార్థనా జీవితము కొండలు మారేటటువంటి పరిస్థితిలో ఉంటే, మన యొక్క ఆత్మీయ జీవితము మారిపోయేటటువంటి పరిస్థితిలో ఉంటే, మన యొక్క ప్రార్థనా జీవితము మారిపోయేటటువంటి స్థితిలో, అంటే ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉండకుండా దిగజారిపోయేటటువంటి స్థానంలోకి వచ్చేసామంటే మనం దేనికి కూడా పనికి రాకుండా ఫలవంతముగా మనం ఏం చేస్తున్నామండి? ఫలహీనులుగా మనము మారిపోతున్నాం. అయితే దేవుల్లో మనం నిలవబడినప్పుడే మనము దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూడగలమని ఇక్కడ లేఖనాల్లో మనము చూస్తున్నాం. కనుక మన యొక్క జీవితంలో ఏది మారినా కానీ మన యొక్క విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితం, ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించగలిగితే ఏ నాటికైనా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అభివృద్ధిలోనికి తీసుకొచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు. మనము అతిశయించవలసింది మనకున్నటువంటి డబ్బును బట్టో, లేకపోతే మనుషులను బట్టో, సహాయాలను బట్టో, లేకపోతే మనకు తెలిసినటువంటి రాజకీయ పలుకుబడులను బట్టో, లేకపోతే ఇహలోకమైనటువంటి దేని బట్టి కాదు. కానీ మనము అతిశయించవలసింది క్రీస్తును బట్టి మనం ఏం చేయాలండి? అతిశయించవలసిన వారు అంటున్నాం. కనుక ఆయనలో అతిశయిస్తూ గర్వం అన్నది మనలో తలెత్తకుండా దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం సెలవుస్తుంది కదా. తగిన కాలం ముందు నిన్ను ఆయన హెచ్చించినట్లు మనం ఏం చేయాలంటే, తన యొక్క బలిష్టమైనటువంటి హస్తము కింద, రెక్కల కింద దీన మనస్కులే ఉండాలి. ఆ యొక్క మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించాలంటే దేవునికి ఏం కావాలండి? తగిన సమయం ఉంది. మనం ఆశీర్వదించాలంటే దేవునికి తగిన సమయం ఉంది. మనం శ్రమంలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క శ్రమల నుంచి మనం విడిపించబడాలి అంటే దేవుడికి ఒక సమయం ఉంది. మనము నిరుద్యోగులుగా ఉంటే మనకు ఉద్యోగం కలిగించి ఒక స్థిరమైనటువంటి భవిష్యత్తు మనకు ఇవ్వాలి అంటే దేవునికి ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. ఆ యొక్క సమయం వచ్చేంత వరకు కూడా గర్వము చూపక దీన మనస్కులుగా మనము దేవునిలో కొనసాగుతూ ఉంటే తగిన కాలంలో దేవుడు ఏం చేస్తాడండి? మనలను, మన యొక్క కుటుంబాన్ని ఆయన హెచ్చించు దేవుడు అంటున్నాడు. కనుక రీతిగా దేవుడిలో స్థిరులై ఆయనలో కట్టబడి ఆయనకు ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి యొక్క లేఖనము దీవించును గాక. ఆమేన్. అందులో లేచిన కార్యక్రమం ముందుకు సాగుదాం.
అందరూ లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన